ఇది అమ్మ పడిపోవడం కాదు, ఎవరో ఏదో చేశారని అక్కతో అనలేదా? అన్నా నేను అంటే ఎవరెందుకు ఏం చేసి ఉంటారు, ఎవరు ఏం చేయలే. మమ్మే పడ్డది కింద పూజ చేసుకుంటా అంటే నేను చెప్పిన దాన్ని ఆమె నన్ను నమ్మిపోయాలని అదే మాటనే దేవుని దగ్గర పూజ చేస్తుంటే కింద పడ్డది, దేవుని దగ్గర పూజ చేస్తుంటే కింద పడ్డది. అంటే నాకు తెలియకుండా నేనంటే దాన్నే ఇంకా రియల్ చేసేద్దామని చూసింది, కానీ అది సాధ్యం కాలేదు ఆమెకి. నేను నమ్మలేదు. నువ్వు ఇవన్నీ చెప్పక, నాకు ఎవరు వచ్చి కొట్టిర్రు నాకు అర్థమవుతుంది అని నేను అన్న అక్కతను సీరియస్గా అన్నాక శివాని వ్యక్తి వాళ్ళు వచ్చినాక ఓకే అన్న తర్వాత నువ్వు బయటికి వెళ్ళావు. సో నిన్ను నమ్మించడానికి శివాల్ని రమ్మంది. అప్పటికి అక్క మరి నిమోనియా ఉంది నాకు, మా అమ్మ పడిపోయిందని ఎందుకు చెప్పినట్టు శివతోటి? అంటే సెకండ్ టైం మళ్ళీ వచ్చి చంపేసేయండి అంటే క్లూ ఇంకా మా మమ్మీ కొట్టుకుంటుంది అంటే మేము వచ్చేవరకు మమ్మీ ఇట్లా కొట్టుకుంటుందే, నాకేం చేయాలి అర్థమైతే లేదు, నాకు ముందే నిమోనియా ఉంది కదా, నా హార్ట్ ఎట్లా అయిపోతుంది మొత్తం తొందరగా నీకు తెలియకుండా ఉండటం కోసం ఇంకా కొన ఊపిరితో ఉంది మా అమ్మ బతికే ఉంది అని రండి వచ్చి చంపేసేయండి, అది మ్యాటర్. కాకపోతే నా ముందు ఇట్లా యాక్షన్ చేసే వరకు నేను నమ్మిన అక్కనే కదా అని నమ్మి. అప్పుడు మీరు బయట ఉన్నారు, బయట ఒకసారి మనం సో ఇట్లా వచ్చి నువ్వు ఇవన్నీ మళ్ళీ కంగారుగా నువ్వు బయటకు వచ్చేసావు, రైట్? బయటకు వచ్చిన తర్వాత ఏం చేసావు? ఆ లోపల నుంచి బయటకు వచ్చిన తర్వాత లోపల నుంచి బయటకు వచ్చి స్టెప్స్ దగ్గర ఎక్కడ పడిపోయినా? ఎక్కడ పడిపోయావా? ఇక్కడ పడిపోయావు. ఇక్కడ పడిపోయినా ఈ ప్లేస్ లో. తాకి పడిపోయావు కంగారుగా? లేదు, తాకి పడిపోయినా, నేనే పడిపోయినా. నువ్వే భయం వేసి అంటే ఏడ్చుకుంటూ ఇక్కడ పడిపోయినా. పడిపోతే అక్కడి నుంచి లేపి ఇక్కడ ఈ స్టెప్ దగ్గర కూర్చోబెట్టింది నన్ను. ఇక్కడ ఈ ప్లేస్ లో కూర్చోబెట్టింది, ఇక్కడ కూర్చోబెట్టింది. అటు అక్క కూర్చుంది, నేను కూర్చున్నాను. నాకు బయట ఎందుకు కూర్చోబెడుతున్నావు, నేను లోపలికి వెళ్తా, మమ్మీని హాస్పిటల్ తీసుకెళ్దాం, వాళ్ళు రెస్పాన్స్ అవ్వకపోతే నేను 100 నెంబర్కి కాల్ చేస్తాను, సార్ వాళ్ళు వస్తారు, అంబులెన్స్ తీసుకొస్తారు. 100 కాల్ చేస్తానని అన్నా నేను. అయినా కూడా అక్క వద్దు సారు మిస్సింగ్ కేసు పెట్టారు కదా, ఇప్పుడు మళ్ళీ నా పైనకి ఏమన్నా వస్తుంది, మళ్ళీ నిన్ను ఒక దగ్గర నన్ను ఒక దగ్గర వేసేస్తారు, మమ్మీ సార్ వాళ్ళతో కొంచెం గొడవ అయింది కాబట్టి మమ్మీ అట్లా వదిలేస్తారు చనిపోని అని, మళ్ళీ ఇద్దరు నిన్ను ఒక వేసేస్తారు నన్ను ఒక చెప్పింది. అమ్మ గొడవ పడింది కాబట్టి అమ్మని లోపల పెట్టి వదిలేస్తారు, ఆమె చనిపోద్ది, నిన్ను ఒక చోట ఆమెను ఒక చోట వేసేస్తారు, అనాథలు అయిపోతాం అని చెప్పింది. చెప్పేసరికి ఇంకా నాకు ఏం చేయడం కూర్చొని ఏడుస్తుంది ఇక్కడ. నమ్మేవా మరి అక్క అన్నప్పుడు? నమ్మేవా? అంటే శివ అనే వ్యక్తి వాళ్ళు ఫస్ట్ ఇట్లా నార్మల్గా ఇట్లా అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చిండు, బయట నుంచి ఇట్లా నడుచుకుంటూ వచ్చే వరకు గేట్ తీసుకొని. ఈ లోపు రెండోసారి ఫోన్ చేసింది కదా, ఫస్ట్ సారి వచ్చినప్పుడు నీకు తెలియదు? నాకు తెలియదు. ఇప్పుడు ఫోన్ చేసి సెకండ్ టైం వచ్చినప్పుడు అక్కడ కూర్చున్నదాన్ని ఉరుక్కుంటూ ఇక్కడికి వచ్చి అన్న ప్లీజ్ అన్న, అంటే ఈ ప్లేస్ లో ఉన్నాడు, అన్న నీ కాలు మొక్కుతన్నా మమ్మీని కాపాడన్నా, మమ్మీ ఇట్లా పడిపోయి ఉందన్న అంటే అన్న ఏమంటాడు, నువ్వు నిజం చెప్పమ్మ, నువ్వు నిజం చెప్పు నువ్వు ఏమైంది అసలు ఏమైందని గట్టి అరుస్తున్నాను. నేను అన్న నిజమే చెప్తున్నాను, అమ్మ తోడన్న, నాకు తెలిసిందన్న అంటే మమ్మీని ఎవరు వచ్చి కొట్టిర్రు, అంటే మమ్మీ దేవుని దగ్గర పూజ చేస్తూ పడిపోతే మమ్మీ బ్రాస్లెట్ ఫ్రిడ్జ్ అవన్నీ కూడా జరిగినాయి, లేదు ఇలా అయితే ఉండదన్న. దాని తర్వాత అక్క నేను లేచిన ప్లేస్ ఉందా నా పక్కన, అంటే అక్క పక్కన కూర్చున్నా కదా నేను, ఆ ప్లేస్ లో శివని వచ్చినాక చేయి పట్టుకొని గుంజి పక్కన కూర్చోబెట్టుకున్నా నేను. ఎవరిని? శివ అనే వ్యక్తిని. నువ్వు? నేను కదా అక్క. అక్కడ కూర్చోబెట్టుకుంది, ఇక్కడ కూర్చోబెట్టుకుంటే నేను అన్న లోపలికి వెళ్ళి బయటకు వచ్చిన మమ్మీని చూసేసి. వచ్చినప్పుడు ఇక్కడ అక్క కూర్చుంది, ఇక్కడ అక్క, ఇక్కడ శివ ఇట్లా కూర్చుంటే నేను అన్న ఇక్కడికి వచ్చి తిట్టినా నేను, నీకేమన్నా ఇంత నన్ను ఉందా, అలా మమ్మీ పడిపోయి అంటే మీరు ఇద్దరు ఇక్కడ ముచ్చట్లు పెడతారు, అసలు మీరు మనుషులేనా అని తిట్టినాక నేను శివ అనే వ్యక్తి వాళ్ళ తమ్ముడు కూడా వచ్చిండు, ఇంకొక 5 minutes గ్యాప్ ఇచ్చి అన్న కూర్చున్నాక ఆ శివ అనే వ్యక్తి వాళ్ళ తమ్ముడు వచ్చినాక ఇక్కడ నించున్నాడు. అన్న ఒకసారి లోపల రన్న మమ్మీని చూసి చూద్దామని నేను లోపలికి వచ్చిన. మళ్ళీ లోపలికి వెళ్ళావా? మళ్ళీ లోపలికి వెళ్ళా నేను. లోపలికి వెళ్తే డైనింగ్ టేబుల్ ఉంది కదా, డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న అంటే ఇట్లా కాలు ఉంటుంది కదా అండి, అక్కడ ఇట్లా మంచి కూర్చుంది, ఇట్లా వేసుకొని ఇట్లా కూర్చుంది. అమ్మ లేచి కూర్చుంది. మళ్ళీ నువ్వు లోపలికి వెళ్ళేసరికి కూర్చొని ఇట్లా దెబ్బ తాకిందని చెప్పి చూసుకుంటుంది, ఇట్లా అంటుంది, ఇట్లా అని ఎవరిని తిడుతుంది అంటే కొంచెం వాయిస్ వస్తుంది, ఇట్లా అంటుంది, ఎవరెవరినో తిడుతుంది ఇట్లా అనుకుంటా. నీకేం అర్థం కాలేదు? నాకు అర్థం కాలేదు, అంటే మమ్మీ చేతులు మాత్రం కనిపించినాయి, మమ్మీ ఫేస్ చూడాలని నాకు భయం అయింది నెక్స్ట్ టైం, అంటే అన్న వాళ్ళు చెప్పే మాటలకు. అంటే మమ్మీ ఫేస్ ఫస్ట్ ఉన్నట్టే ఉంది, అయితే అన్న వాళ్ళు చెప్పిన మాటలకు నాకు ఇంకా భయం. అన్న వాళ్ళు ఏం చెప్పారంటే నువ్వు మమ్మీ కనిపించకు చూడు కానీ
కనిపించకు నువ్వు వాళ్ళకి మీ అమ్మకి కనిపిస్తే మళ్ళీ మీ అమ్మ అయ్యో నా బిడ్డ ముందు నేను ఇట్లున్నా నా బిడ్డ భయపడుతుందేమో అనుకుని మీ అమ్మ హాట్ ఆగిపోయి చనిపోద్దని భయపడిపించారు. సరే అని చెప్పి నేను నార్మల్గా ఇట్లా సైడ్ నుంచి ఇట్లా చూసేసరికి మమ్మీ చేతులు అవి మాత్రమే కనిపిస్తున్నాయి. మమ్మీ కూర్చొని ఉంది. అయితే వాళ్ళకి అర్థమైపోయింది. ఇంకా బయటకు వచ్చి వాళ్ళ అన్నతో అంటుండు, లేదురా ఆమె ఇట్లా కూర్చొని ఇట్లా అంటుంది, ఎవరెవరితో మారితే నాకు ఆమె చూస్తేనే భయం అవుతుందిరా అని అంటే ఇంకా యాక్షన్ నా ముందు చేస్తుంటే, అన్న ప్లీజ్ అన్న హాస్పిటల్ తీసుకోదాం అనేది అంతా కాదని హాస్పిటల్ తీసుకోవడం బైక్ తెచ్చిరానని తెచ్చిరామా అన్న హాస్పిటల్ తీసుకోదాం అంటే అన్న వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు మీ మమ్మీ నా పైన కేసు పెట్టింది కదా, ఇప్పుడు పోలీసు వాళ్ళకి తెలిసి ఏమంటారంటే నువ్వే వచ్చి చేసినావు. ఎవరిని? శివన్ అంటారు. శివన్ అంటారు మా మమ్మీని ఇట్లా చేసినావు అనేసి. వద్దు ఎక్కడికి వద్దు, నువ్వు కూర్చో ఎక్కడనే మేము మాట్లాడతాం, మేము అమ్మతో హాస్పిటల్ తీసుకోతాం, కానీ నువ్వు ఆ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళు అంటే ఈ ఆపోజిట్లో అక్క వాళ్ళు ఉంటారు ఆ బిల్డింగ్లో. అయితే ఆ అక్క వాళ్ళతోని అక్క వచ్చింది. ఆ అక్క వచ్చి ఏమంటుంది, ఎవరు వెళ్ళారు అక్క వాళ్ళ ఇంటికి? ఎవరు వెళ్ళారు ఫస్ట్? నేను. నువ్వు వెళ్ళావు? నేను ఫోన్ చేసిన కదా ఫస్ట్ వెళ్ళావు, వాళ్ళ ఇంటి నుంచే ఫోన్ చేసావు, నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళావు. నేను వెళ్ళాక అక్క వచ్చింది. రెండోసారి అది రెండోసారి అక్క వచ్చింది. ఆ అక్క వచ్చి ఈ శివ అనే వ్యక్తి వాళ్ళని అడిగింది, మీరు ఏమవుతారు ఆమెకి అనేసి. అంటే ఇట్లా ఇన్స్టాలో నేను ఆమెకి తేజశ్రీకి పరిచయం చెప్పిండు. ఇట్లా వాళ్ళ మమ్మీ నా పైన కేసు పెట్టింది అట్లా అని చెప్పిండు. చెప్తే నాకు అప్పుడు డౌట్ వచ్చింది. అన్నా వెనకాల బ్యాక్ సైడ్ విండోస్ ఉంటాయి ఇలానే, ఈ బ్యాక్ సైడ్ వెనకాల ఇట్లా విండోస్ ఉంటే ఇట్లా క్లోజ్ చేసేస్తున్నాడు, ఇట్లా అబ్బాయి చేసేస్తున్నాడు, క్లోజ్ చేస్తున్నాడు. నాకు డౌట్ వచ్చింది, అన్ని డోర్స్ ఎందుకు క్లోజ్ చేస్తున్నావు తీసుకెళ్ళామంటే, ఇప్పుడు మమ్మీ నీ మీద కేసు పెట్టిందని చెప్పేసి నువ్వేమైనా చేద్దామని అనుకుంటున్నావా? నాకు డౌట్ వచ్చింది. అంటే డోర్స్ వేసాడు, నాకు డౌట్ వచ్చింది. ఈయన డోర్స్ ఎందుకు వేస్తున్నాడు కాపాడమని నేను అడిగితే, డోర్స్ ఎందుకు వేస్తున్నాడు అని అడిగినాక ఏం లేదు మళ్ళా మీ మమ్మీ అంటే అది ఇది అన్నాడు. అది ఇది నువ్వేమైనా చేసినావు అని అడగలేదు నేను, ఏమైనా అంటే చేసేవు అంటే హాస్పిటల్కి తీసుకెళ్ళడేమో కోపంతో అని డౌట్ వచ్చిందా? అలా కాదు, ఇప్పుడు మా అమ్మ అట్లా ఆ పరిస్థితిలో పడిపోయి ఉంది కాబట్టి నువ్వు ఇంకా కోపంతో ఏమైనా చేస్తావేమో ఆ భయంతో అట్లా అన్నాక ఆయన అన్నాడు, నేను మీ అమ్మని కాపాడదామని వస్తే నువ్వు ఇట్లా అంటున్నావు, నువ్వు ఇట్లా వేసి నేను వెళ్ళిపోతా అంటే, సారీ నాకేం మాట్లాడుతున్నావు నాకేం అర్థమవుతలేదు అన్న, ప్లీజ్ అన్న మమ్మీ హాస్పిటల్ తీసుకెళ్ళండి అంటే. అయితే అన్న వాళ్ళు విండోస్ క్లోజ్ చేసినాక అక్క వచ్చింది. అక్క కూడా వచ్చి, అక్క మీరు అంటే నా నిక్ నేమ్ అమ్ములు. రెండోసారి రావటం అది ఫస్ట్ సారి రావటమేనా? ఫస్ట్ సారి రాలేదు, సెకండ్ టైం వచ్చి ఇక్కడ నించుంది. ఈ ప్లేస్లో నించుంటే శివ లోపల ఉన్నాడు, శివ వాళ్ళ తమ్ముడు మా అక్క లోపల, నేను అక్క బయట ఉన్నాం. ఉంటే వాళ్ళు శివ అనే వ్యక్తి ఏం చెప్తున్నంటే అక్క ఏమని అంటే నాతో అన్నాను ఫస్ట్, అమ్మను నువ్వు అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళు, నువ్వు ఇక్కడ ఉండకు, మీ అమ్మ చూస్తే నీకు భయపడుతుంది, వద్దు, నువ్వు చిన్న పిల్లవు కదా, మళ్ళీ నీకేమన్నా అవుతుంది, మళ్ళీ మీ అమ్మకి ఏమన్నా అవుతుంది అంటే నేను అన్నా, లేదన్నా నేను లోపల రాను, కానీ నేను వరండాలో ఉంటా, నేను లోపల అస్సలు రానున్నా, అసలు లోపలికే రాను నేను, కానీ మీరు ఇక్కడ ఉండండి, నేను ఇక్కడ ఉంటా, మీరు చూడండి అని అంటే లేదు మాట వినలేదు నా మాట. అట్లా అనేసి అక్క వాళ్ళ ఇంటికి పంపిస్తే అక్క కూడా చెప్పింది కదా అనేసి నేను అక్క వాళ్ళ ఇంటికి పంపేశారు. అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాక అక్క అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళాక అక్క చెప్పిందంట, నేను ఇట్లా మమ్మీ డ్యూటీ చున్నీ ఇచ్చిన అంటే. ఇక్కడ కాదు, అక్క ఇంటికి పంపించిన తర్వాత శివ వాళ్ళు లోపలికి వెళ్ళారు, హాస్పిటల్ తీసుకెళ్తున్నారని నువ్వు అనుకుంటున్నావు? నేను అనుకున్నా. అయితే మమ్మీ అక్కడ హ్యాంగర్కి మమ్మీ యూనిఫామ్. ఓకే, ఇప్పుడు మళ్ళీ నువ్వు ఎప్పుడు వచ్చేసావు మరి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి? వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అంటే వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి మమ్మీ డ్యూటీ చున్నీ అక్క వేస్తే మమ్మీ డ్యూటీ చున్నీ ఏదైతుందో దాంతో హ్యాంగ్ చేసేసి చంపేశారు. అప్పుడు నీకు అది తెలియదు? నాకు తెలియదు. నువ్వు హాస్పిటల్కి తీసుకెళ్తున్నారని అనుకున్నా? నేను అనుకున్నా. అయితే చంపేసి వాళ్ళు వెళ్ళిపోయారు.